హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేస్తున్నాం. నీళ్ళని మరగబెట్టుకుందాం. పువ్వులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మరుగుతున్న వాటర్లో వేస్తున్నా. ఐదు నిమిషాలు ఉడికిన ముక్కలను తీసి బుట్టలో ఉడకడుతున్నా. కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకుందాం. ఉడకట్టుకున్న ఈ ముక్కల్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాల సేపు వేపుకుందాం. ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ముక్కలు చల్లారేలోపు తాలింపు రెడీ చేసుకుందాం. 250 గ్రాములు నూనె వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, ఎల్లిపాయలు వేస్తున్నా. తాలింపు గింజలు వేసేస్తున్నా. జీలకర్ర వేసా, ఎండుమిర్చి, కరివేపాకు వేసా, కొంచెం ఇంగు వేసుకుందాం. నవ్య, తాలింపు చల్లారే వరకు ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుదాం. పసుపు ఎంత తీసుకోవాలి అత్తయ్య? 2 చెంచాలు పసుపు, మెంతిపిండి 1 చెంచాన్నర, కారం 100 గ్రాములు, 2 పూలకి కారం 100 గ్రాములు, ఉప్పు 50 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్ 3 పాయలు. ఓకే, 3 పాయలు దంచి పెట్టుకోవాలి. దంచి పెట్టుకున్నాం. కలుపుదాం. ఇవన్నీ ఉప్పు, కారం అంత ముక్కలకు పట్టేటట్టు కలపాలి. అత్తయ్య, ఈ కొలతలతో చేసుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అత్తయ్య ఈ పచ్చడి? ఈ పచ్చడి 4 రోజులు ఉంటుందమ్మా. మొదలు నవ్య, తాలింపు చల్లారింది. తాలింపు కలిపేస్తాం ముక్కల్లో పోసి. గుమ్మ వాసన, స్మెల్ కలర్ఫుల్. అవును అత్తయ్య, చూస్తేనే బాగుంది. ఇంకా తింటే ఇంకా బాగుంటుంది అట్టుంది అత్తయ్య. చాలా బాగుంటుంది. నిమ్మరసం కొద్దిగా వేసుకుందాం. నవ్య, అత్తయ్య, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయింది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పచ్చడి అయితే. ఒకసారి టేస్ట్ చూద్దామా? సరే అత్తయ్య. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అవును అత్తయ్య, అసలు కలర్ కూడా ఎంత బాగుందో. నవ్య, ఆడిపోతుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నీకు నోరు ఊరుతుందని తెలుసు. కొంచెం తినేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అత్తయ్య, ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అత్తయ్య. బాగుంది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ అత్తయ్య. ఇలా మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ అయిపోతుంది మీకు. నవ్య, అత్తయ్య, నేను కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సరే అత్తయ్య. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.